రైట్. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తా నేను, ఎందుకంటే కేటీఆర్ గారి స్టేట్మెంట్స్తో మొదలెడదాం మనం. రామూర్తి గారు సమర్థిస్తున్నారా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి ప్రతి స్టేట్మెంట్ని? అదేవిధంగా గవర్నర్ గారు మాట్లాడినటువంటి మాటలపైన మీ స్టేట్మెంట్స్ ఏంటి? కేటీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాటకు నేను ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నాను. అదే విధంగా గవర్నర్ ను కూడా చాలా ఘోరమైన పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు అబద్ధాలు చెబుతూ వచ్చిన ప్రభుత్వము అబద్ధాలు ఆడుతూనే ఆఖరికి గవర్నర్ తో కూడా అబద్ధాలు ఆడిసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు దాదాపు ఇప్పుడు 10 అబద్ధాలు ఆడించింది వాళ్ళు. 1 కాదు 2 కాదు. 1 ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నారు. 55,000 ఉద్యోగాలు దాదాపు, ఎందుకంటే కంప్లీట్ గా మేము నోటిఫికేషన్ లేచి మేము ఎగ్జామ్ నిర్వహించి కోర్టు కేసుల వల్ల వివిధ ఏదైతే ఎలక్షన్స్ కారణాల వల్ల కొన్ని ఆగిన వాటిని ఏదైతే ఎల్బీ స్టేడియంలో తీసుకెళ్లి వాటికి ఏదైతే నియామక పత్రాలు ఇచ్చి మేము చేసినామని చెప్పుకోవడం అంతకంటే సిగ్గుచేట ఏం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వేసిన నోటిఫికేషన్లు 12,527. ఇది చూసుకోండి. ఇందులో వీళ్ళు ఇచ్చినవి ఒక డిఎస్సి టీచరే మాత్రమే 5,973 ఉద్యోగాలు. 6,000 కూడా కావు, ఇంకా 6,000కు తక్కువనే. 5,973 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కేంద్రం ఇస్తానే 2 కోట్ల ఉద్యోగాలు. సరే అది వదిలేయండి, కానీ ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఈ 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తా అన్నారు. ఈ విషయంలో అబద్ధం. అదే విధంగా రైతు వేదికలు 566 కఠినమని చెప్తున్నారు. ఎంత ఘోరమైన అబద్ధం ఇది. ఎవరు కట్టిల్లా అవి రైతు వేదికలు? ఈ ఎందుకు అబద్ధాలు ఆడిస్తారు? అసలు చెప్పుకోనికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం, జనాలు ఊస్తారని తెలియదా? అదే విధంగా రుణమాఫీ విషయం, ఏదైతే బడ్జెట్, ఇక్కడ నా దగ్గర బడ్జెట్ కూడా ఉన్నదండి. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఎంత కేటాయింపు పెడతామన్నారు. ఇది బడ్జెట్ బుక్, మొన్న లాస్ట్ బడ్జెట్. ఇందులో 40,000 కోట్లు అన్నారు. దాని తర్వాత అమెరికాకు పోయి ఏదైతే రేవంత్ రెడ్డి 31,000 కోట్లు కంప్లీట్ అకౌంట్ లో పడ్డాయి, రైతులందరూ సంతోషంగా ఉన్నారని అమెరికాలో బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు. అవసరమైతే ఆ వీడియో కూడా క్లిప్ ఉంటే మీ దగ్గర ప్లే చేయండి. అదే విధంగా ఒక మంత్రి అంటాడు 18,000 అంటాడు, ఇంకొకరు అంటారు ఏదైతే 22,000 అంటారు, మరి ఇప్పుడు 23,000 అంటున్నారు. అది ఏ విధంగా నాకు అర్థమవుతుంది. అసలు చేసిందెంత? అసలు దాదాపు 54% రైతులకు రుణమాఫీ కాలేదు. అదే విధంగా రైతు భరోసా వీళ్ళు ఇస్తానది ఎంత అండి? 15,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇచ్చింది ఎంత? 12,000. అది కూడా అందరికి ఇవ్వలేదు. ఎకరం అంటాడు, 2 ఎకరాలు అంటాడు, టకీ నా అకౌంట్లో పడతాయి అంటారు. రాత్రి అంతా జనాలు 12 గంటలకు పడతాయి అంటే నిజంగా 12 గంటలకు బ్యాంకు ఆఫ్ ఉంటుంది అన్న విషయం కూడా చాలా మందికి రైతులకు తెలిసి కూడా పాపం మోసపోయారు. ఎంత ఘోరమైన అబద్ధాలంటే. అదే విధంగా వరి ధాన్యం ఎంత ఏదైతే మొత్తం సీతక్క కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్ని కొనాలి, దొడ్డు వడ్లేంది, సన్న వడ్లేంది, అన్నిటికీ బోనస్ ఇవ్వాలి, అన్ని కొనాలన్న ఆమె ఈ రోజు ఓన్లీ మేము సన్న వడ్లకే ఇస్తాము అని ఆ సన్న వడ్లకు కూడా పూర్తికి లేదు. దాదాపు అది కూడా 11,944 కోట్లు అవి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ అంతే. వీళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళు వచ్చింది ఏం లేదు. అదే విధంగా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 2.60 అంటే 2,60,00,000 మెట్రిక్ టన్నులు పండిందంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మాత్రమే. కేసీఆర్ గారు నీళ్లు తరలించింది కాబట్టి ఆయన ఇప్పుడు పండి ఏమనండి. ఇప్పుడు మేము ఎండాకాలాన్ని పంటలు పండే కాలం చేసినాం. ఇప్పుడు ఈయన వర్షాకాలం కాదు కదా, ఇప్పుడు ఎండాకాలం కాదు కదా, ఏ కాలంలో ఈయన పంటలు పండియలేడు. ఎందుకంటే అసమర్థుడు. అటు కృష్ణా నీళ్లను అటు ఆంధ్రకు వదిలేసిండు. అదే విధంగా ఇటు ఏదైతే గోదావరి నీళ్లను కూడా ఆంధ్రప్రదేశ్కి వదిలేసిండు. ఉత్తగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు సైడ్ ఇస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు ఆయన గురువు ఉన్నాడు, ఆయన గురువుకు సైడ్ ఇస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రయోజనాలకి అవసరం లేదు. అదే విధంగా మహాలక్ష్మి పథకం గురించి ఎందుకంటే మొత్తం 10 చెప్పింది కాబట్టి 10 విషయాలు చెప్తాం. మహాలక్ష్మి పథకం రోజు మళ్ళీ వస్తా మనకి నేను ఒక మాట చెప్తా, ఎందుకంటే అందరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక చిన్న పాజ్ తీసుకుందాం. మహాలక్ష్మి పథకం నుంచి మళ్ళీ మొదలెడదాం.